సో హాయ్ గాయ్స్, నేను మీ సంపత్ అట్టని. తమ్నేల్ చూసారు కదా, మీ అందరికీ అర్థమైపోయి ఉంటది. నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాక మనకి యూట్యూబ్ నుండి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఫస్ట్ పేమెంట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో, అలానే నా టీం వర్క్ మొత్తం మానిటైజేషన్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. సో ఫస్ట్లీ ఏంటంటే, మీలో చాలా మంది అనుకుంటారు కదా, ఏముంది వీడు వస్తాడు కెమెరా ముందు నటించేస్తాడు, యూట్యూబ్ డబ్బులు ఇచ్చేస్తారు అనుకుంటారు కదా. సో ఈ డబ్బులు నేను సంపాదించడానికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నాను, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఒక ముక్కలో చెప్పాలంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు. ఏంటంటే యూట్యూబ్ నుండి మనం డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటది అనమాట. సో ఈ వీడియోలో అయితే ఫస్ట్ మానిటైజేషన్ గురించి చెప్తాను చూడండి. సో మానిటైజేషన్ అంటే ఏంటంటే, యూట్యూబ్ లో మనం ఈ డబ్బులు సంపాదించడానికి మానిటైజేషన్ అనేది మనం క్రాస్ అవ్వాలన్నమాట. ఫస్ట్లీ మానిటైజేషన్ అంటే 10 మిలియన్ వ్యూస్ అనేది క్రాస్ అవ్వాలి, అంటే 1 కోటి మంది మన వీడియోస్ చూడాలన్నమాట. సో ఎప్పుడైతే 1 కోటి మంది మన వీడియోస్ చూస్తారో, సో అప్పుడే మనకి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడానికి ఎలిజిబుల్ అవుతాం. నాకు ఈ 1 కోటి వ్యూస్ నాకు ఎప్పుడు వచ్చాయంటే, నేను లాస్ట్ ఇయర్ ఇదే టైం కి నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. యూట్యూబ్ లో మళ్ళీ అప్లోడ్ చేయడం నా ఓన్ కంటెంట్స్. ఆ యూట్యూబ్ లో నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉండగా, సో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, సో 9 మంత్స్ నేను కష్టపడ్డాను. టోటల్ 9 మంత్స్ ఎన్నో రాత్రులు కాన్సెప్ట్ ఆలోచించుకొని పడుకోకుండా ఎడిటింగ్ చేసుకొని 9 మంత్స్ కష్టపడితే, సో నాకైతే ఈ ఇయర్ జనవరి 15th అయితే మానిటైజేషన్ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నేను 9 మంత్స్ కష్టపడి 1 crore వ్యూస్ తెచ్చుకుంటే నాకు జనవరి 15th మానిటైజేషన్ కి అప్లై అయింది. సో మానిటైజేషన్ కి అప్లై చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అయినప్పటికీ ఒక 1 month పట్టింది. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ లో ఏంటంటే, మనకు మానిటైజేషన్ ముందు వస్తాయి కదా, ఒక lakhs లో మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి కదా, వాటికి ఏవి మనకి ₹1 కూడా రాదు. మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎన్ని వ్యూస్ వస్తాయో దాని ప్రకారమే మనకి యూట్యూబ్ నుండి అయితే అమౌంట్ వస్తుంది అనమాట. సో నాకు జనవరి 15 తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, సో ఈ 4 months కలిపి నాకు అయితే ఈ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్ నుండి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకోండి. యూట్యూబ్ లో ఒక షార్ట్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది తెలుసా? 400 to 600. మీకు చూస్తుంటే నవ్వుగా ఉండొచ్చు, బట్ మాకైతే అదే ఎక్కువ. ఎందుకంటే అది మా కష్టం అనేది మాకు అర్థం అవుద్ది, ఓకేనా? యూట్యూబ్ లో ఒక షార్ట్ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తే 400 నుండి 600 రూపీస్ వస్తాయి అనమాట. అది కంప్లీట్ అవుతేనే మనకి అమౌంట్ వస్తుంది. నాకు అది $100 కంప్లీట్ అవ్వడానికి 4 months పట్టింది. సో $100 కంప్లీట్ అయిపోయాక టోటలీ నాకైతే ఇదనమాట ఫస్ట్ పేమెంట్. అలాగే ఎన్ని మిలియన్స్ వస్తే మనకి ఎన్ని అమౌంట్ వచ్చింది చూసారు కదా. అందుకనే నాకు 4 months అనేది టైం పట్టింది అనమాట ఇంత అమౌంట్ తెచ్చుకోవడానికి. దీనికి కూడా ప్రాసెస్ ఉంటది. అండ్ మనకి ఇలా చేసాము, దీనికి డబ్బులు వచ్చింది కదా, ఒక వీడియోకి 600 వచ్చింది కదా, ఇది విత్డ్రా పెట్టేసుకొచ్చేమో అనుకుంటారు కదా. అలాంటివి కూడా ఉండదు. యూట్యూబ్ లో $100 అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. $100 అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర ఒక 9,000 చిల్లర ఉంటది. దీని వెనకాతలు అయితే నాకు చాలా మంది అయితే సపోర్ట్ చేశారు. మీకు తెలుసు కదా, మన వీడియోలో ఉంటారు రమమ్మ, దుర్గమ్మ, స్వాతి పిన్ని, ఇలా చాలా మంది అయితే మనకు సపోర్ట్ చేశారు అనమాట మన ఛానల్ కి. వాళ్ళే కాదు, నాకు కాన్సెప్ట్స్ కూడా చాలా మంది అనేవాళ్ళు అయితే నాకు ఇచ్చేవారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతవరకు సపోర్ట్ చేశారు. మీరు అలానే నాకు ఇంకా సపోర్ట్ చేయండి. మీకు కూడా ఏదో ఒక రోజు మంచి పొజిషన్ లో నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో టోటల్ ఈ అమౌంట్ ఎంత అంటే, యూట్యూబ్ అమౌంట్ అనేది డైరెక్ట్ గా చెప్పకూడదు అనమాట. సో మీకు ఒక కోడ్ లాంగ్వేజ్ లో చెప్తాను, అర్థం చేసుకోండి. ఎలా అంటే, ఈ అమౌంట్ తో సపోజ్ ఒక బిర్యానీ ప్యాకెట్ 1000 రూపీస్ అనుకోండి. నేనైతే ఈ అమౌంట్ తో అలాంటి బిర్యానీస్ 12 ప్యాకెట్స్ అనేది నేను కొనుక్కోవచ్చు. ఇదైతే నాకు వచ్చిన అమౌంట్ అనమాట. అది కూడా 4 months. గుర్తుపెట్టుకోండి, 4 months కి కష్టపడితే నేను ఎంత వచ్చింది. అండ్ ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇదే అమౌంట్ మీకు ప్రతి మంత్ వస్తుందా, లేదా శాలరీ లాగా యూట్యూబ్ మీకు ఇస్తుందా అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు కదా. శాలరీ లెక్క అయితే ఎవరికి ఇవ్వదు అనమాట. యూట్యూబ్ మనకి ఎలా ఇస్తుందంటే, మిలియన్స్. చెప్పాను కదా, 1 మిలియన్ కి ఇంత వ్యూస్ వస్తే ఇంత అమౌంట్ వస్తుందని. సో అలాగా అంత అమౌంట్ అనేది మిక్స్ చేయక టోటల్లీ మనకి ఎప్పుడైతే $100 ఫినిష్ అవుతాయో అప్పుడే మనకి పేమెంట్ వస్తుంది అనమాట. ముందుగానే మనం పేమెంట్ రావడానికి ఆప్షన్ కూడా ఉండదు. ఎప్పుడైతే మనకి $100 ఫినిష్ అవుతాయో అప్పుడు వస్తాయి. అది 1 month కావచ్చు, 2 months కావచ్చు, ఎన్ని మంత్స్ అయితే ఇంకా అన్ని మంత్స్ లో మనం ఎంత ఫాస్ట్ గా $100 ఫిల్ చేయడానికి చూస్తామో. ఇప్పుడైనా అర్థమైంది కదా గాయస్, మన యూట్యూబ్ అమౌంట్ రావడానికి అయితే మనం ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేయాలో. బట్ ఇది ఒకటి ఒక ఎమోషన్ అనమాట. యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అనేది ఒక ఎమోషన్ అనమాట. నాకైతే చాలా ఎమోషన్ అనిపిస్తుంది. ఎందుకంటే దీని వెనకాల నా కష్టం నాకు తెలుసు. నేను దీనికోసం ఎంత కష్టపడ్డాను అనేది నాకు తెలుసు. యూట్యూబ్ ఛానల్ నేను పెట్టింది ఎందుకంటే ₹1 సంపాదించుకుందామని. నిజంగా చెప్పాలంటే
ఎవరికైనా ఉంటది యూట్యూబ్ నుండి అమౌంట్ సంపాదించాలి, యూట్యూబ్ నుండి అమౌంట్ సంపాదించుకుంటే మనకు ఒక గుర్తింపు ఉంటది అనేసి నేను కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. చూసారు కదా మన ఛానల్ కోసం నేనైతే ఎంత కష్టపడ్డానో, అలా మా టీం ఎంత కష్టపడిందో మీ అందరికి అర్థమయ్యే ఉంటది అనుకుంటా. సో నేను ఈ అమౌంట్ తో ఏం చేస్తున్నాను, ఈ అమౌంట్ తో నేను ఏం చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ కి లైక్ చేయండి, అలానే నా స్ట్రగుల్స్ అండ్ నా కష్టం మీకు తెలిస్తే ఒక్క కామెంట్ అనేది చేయండి, అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.